సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి చతుర్థంలో, నిజానికి కుంభంలో ఉన్నారు శని భగవానుడు, కానీ వక్రగతి చేత మనము 4వ స్థానంలో ఉన్నట్టుగా మన ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే అర్ధాష్టమ శని అంటారు. దీనిని కంటక శని అని కూడా అంటారు. కంటకం అంటే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధిస్తాడు అని అర్థం. ఈ విధంగా చతుర్థంలో శని యొక్క సంచారం, అలాగే షష్టమంలో రాహు యొక్క సంచారము, అష్టమంలో గురువు యొక్క సంచారము, సప్తమంలో భాగ్యంలో కుజుని యొక్క సంచారము, అలాగే దశమంలో దశమంలో ఏకాదశంలో కూడా బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశంలోను ద్వాదశంలోను రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక ఏకాదశ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే రవి సంచారము, అలాగే కొద్ది రోజులు మరలా కన్య రాశిలో ఒక 15 రోజుల పాటు సంచారం చేస్తున్నారు రవి. ఇక వ్యయంలో కనుక మనం తీసుకున్నట్టయితే కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం అంటే ఏకాదశంలో ఒక కొద్ది రోజుల పాటు అక్కడ ఏకాదశంలో ఉన్నారు, తదుపరి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అందుచేత ఇప్పుడు ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 4లో శని యొక్క సంచారం అర్ధాష్టమ శని అని అంటాం కదండి. అర్ధాష్టమ శని అంటే మనకి ఎక్కువ సౌఖ్యాలను ఇచ్చేటటువంటిది 4వ స్థానం. మనిషికి ఎక్కువ సౌఖ్యాలను ఇచ్చేటటువంటిది, గృహంలో కానివ్వండి, సంసారంలో కానివ్వండి, వాహనంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, ఎక్కువ సౌఖ్యాలు ఇచ్చేటటువంటి స్థానం చతుర్థ స్థానం. ఆ చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం శుభ ఫలితం వాటినన్నింటినీ హరించి వేస్తుంది. తద్వారా ఆ విధమైనటువంటి మన చతుర్థ స్థానం ద్వారా సంక్రమించేటటువంటి అనేక శుభ ఫలితాలు కూడా ఆవిరైపోతాయి. ఈ విధంగా మనకి శని భగవానుడు చతుర్థంలో మనకి ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కలగజేస్తూ ఉంటాడు. ఇకపోతే షష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుందండి. రాహు యొక్క సంచారం 6వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే ధైర్య బుద్ధి వీర్య వృద్ధి రిపునాశం సదా శుభం గౌర్భూమి శత్రుణా లాభం రిపుస్థానగతో ఫణి. రిపుస్థానం అంటే శత్రుస్థానం అంటారు 6వ స్థానాన్ని. ఆ స్థానంలో కనుక పని అంటే రాహు కానీ కేతు కానీ. ఇక్కడ మనం రాహు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రాహునే తీసుకోవాలి. రిపుస్థానంలో అంటే 6వ స్థానంలో ఈ రాహు ఉన్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ధైర్య బుద్ధి, ధైర్యము బుద్ధి, శోషం బుద్ధి, పరాక్రమము, శత్రువు నశించటము, సర్వ విషయాలందు శుభాలు కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. శత్రునా లాభం, శత్రునా అంటే శత్రువు నశించడం, సర్వ విషయాలందు కూడా లాభం కలగటం, ఇవన్నీ కూడా 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. అందుచేత 6వ స్థానంలో రాహు సంచారం అంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారము ఏ మాత్రము కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. చేత ఇక్కడ మనకి ఏ విధంగా తీసుకోవాలి అంటే అష్టమ స్థానంలో కనుక ఆయన ఉన్నట్టయితే మనకి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే
చోర అగ్ని నృపభీతిచ్చ గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే గురో భవేతు. అష్టమస్తే అష్టమ స్థానంలో గురే భవేతు, గురువు భవతు అంటే గురువు గనక ఉన్నట్టయితే మనకి వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల చోరుల వలన భయం, చోరుల వలన అగ్ని మూలకమైనటువంటి భయము, రాజుల వలన భీతి, తేజోహీనం అంటే మొహం ఏంటి అలాగే ఉంది అంటారు చూడండి, తెల్లగా అయిపోయింది మొహం అంతా కొంచెం కళావిహీనంగా ఉందంటారు కదా, ఆ విధంగా ఆ తేజోహీనం, అధైర్యం, మనిషిలో ఒక రకమైన తెలియనటువంటి భయం, అలాగే కఠినంగా మాట్లాడటము, కోపము, హద్దు మీరు నడుచుకోవటం. మామూలుగా నడిచేటప్పుడు ప్రతి మనిషి కూడా తన లిమిట్స్లో తను ఉంటూ ఉంటారు. సామాన్యంగా చాలామంది, కొంతమంది కొంచెం హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. ఆ రకమైన ఫలితం ఇప్పటి వరకు లేకపోయినా అష్టమ స్థానంలో కనుక వచ్చినట్టయితే ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటాయని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం ఈ 4 రోజులు అక్కడే ఉంటాడు. అందుచేత భాగ్యస్థానంలో మనకి ఏవైతే మనకు సుఖాలన్నీ కలిగిస్తాయని అనుకుంటూ ఉంటామో, ఏ విషయాలు మనకు సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయో, ఏదైతే ఉంటేదో మనకు సుఖంగా అనిపిస్తుందో, మనసుకు హాయిగా అనిపిస్తుందో, అవన్నీ కూడా ఈ కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల హరించి వేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఇకపోతే దశమ స్థానంలో బుధుడు ఒక 22 రోజులు, తదుపరి 8 రోజులు 9 రోజుల పాటు మళ్ళీ అక్కడ సింహంలోను, అంటే దశమ ఏకాదశ స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అన్ని లాభదాయకమైనటువంటివి. అలాగే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, లేకపోతే మీరు ఏదో ఎవరెవరు ప్రతి మనిషి ఒక్కొక్క వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది అదే పనిగా షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారు. ఇంకే పని కూడా చేయని వాళ్ళని కూడా చాలామందిని చూసాం మనం. అదేవిధంగా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఈ 2 స్థానాలలోనూ బుధుడి యొక్క అనుకూలత, మీకు అనుగ్రహం చేత ఈ 2 స్థానాలు అంటే ఈ 4 రోజుల పాటు మీకు చాలా చక్కటి ఫలితాలు. షేర్ మార్కెట్లో ఆడచ్చు, లేకపోతే జోదం ఆడేవాడు జోదం ఆడచ్చు, వ్యాపారం చేసేవాడు కావచ్చు, వ్యవసాయం చేసేవాడు కావచ్చు, ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తిలో మీకు దశమ ఏకాదశ స్థానాలలో బుధుని యొక్క సంచారం చక్కటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే సింహంలో 16వ తారీఖు వరకు, తదుపరి కన్యలోను అంటే 11, 12 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 11వ స్థానంలో రవి ఉండగా చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తాయి. ఆ 15 రోజులు ఆరోగ్యం బాగుండడం కానీ, వృత్తి వాటిలో కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదో ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులు అయినా సరే అక్కడ వాడికి ప్రమోషన్ రావటము, లేకపోతే ఒక ఇంక్రిమెంట్ కలవటము, లేకపోతే జీతం పెంచటము, లేకపోతే నలుగురితో పాటు పనిచేసేవాడిని 4 మీద వాడిని హెడ్గా నియమించటం, కొంచెం వాడిని ఒక అధికారిగా నియమించటం, ఇట్లాంటివి ఏదో ఒక రకమైనటువంటి దశమ స్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంటుంది. ఇకపోతే రవి గురించి అయిపోయింది కదా. ఇక శుక్రుని గురించి మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం సింహమందు అంటే 11వ స్థానంలోను 12వ స్థానంలోనూ కూడా శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఆ 2 రాశుల్లోనూ కూడా చక్కటి ఫలితాలు మనకి బుధుడితో పాటుగా శుక్రుడు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలనే మనకి అందజేస్తూ ఉన్నారు. చేత శుక్రుడు కూడా 11, 12 స్థానాల్లో, వ్యయ స్థానాల్లో మంచి ధనంతో పాటు శయ్యాసుఖం, బెడ్ కంఫర్ట్స్ కావచ్చు, లేకపోతే లలిత కళలు కావచ్చు, అలాగే 11వ స్థానంలో ఉన్నప్పుడు మీకు అనేక రకాలైనటువంటి ఫలితాలన్నీ కూడా సుఫలితాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటు బుధుడు అనుకూలంగా ఉన్నాడు, ఇటు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు కూడా 15 రోజుల పాటు చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఎక్కువ గ్రహాలు మనకి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశాల్లోనే ఈ తులా రాశి వారికి ఉండటం జరుగుతుంది సెప్టెంబర్ నెలంతా కూడా. తద్వారా ఇక్కడ మనకి చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, ముఖ్యంగా ఏ గ్రహానికి ఆ గ్రహం చెప్పుకుంటూ వస్తున్నాము. టోటల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఈ తులారాశి వారికి ఈ మాసంలో
ధనలాభం, శుభకార్యాచరణాలు, శరీర సౌఖ్యం కూడా బాగానే ఉంటుంది. దేశ సంచారం కూడా ఉంటుంది. అలాగే ప్రయత్న కార్యాలన్నీ కూడా మనకి చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. కొన్ని రుణబాధలు కలిగేటట్టు కొన్ని ఉంటాయి. కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది, కొన్ని రుణాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొంచెం కుజుడు ఉండకూడని జాగాలో ఉన్న కారణంగా కొంచెం కోపం కూడా అప్పుడప్పుడు ప్రకోపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం నీచ స్త్రీల వలన కూడా కొన్ని ఇబ్బందులు మనకి ఎదురుపడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం తులారాశి వారికి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు అనుకుంటున్నట్టుగా ప్రతి రాశి వారికి కూడా శుభాశుభ ఫలితాలుతోనే ఉంటాయి. అంచేత శుభ ఫలితాలని అనుభవించడానికి కొంచెం మనకి కష్టం కలిగించేటటువంటి వాటిని శాంతింప చేసుకోవటానికి ఈ నవగ్రహాలు కానీ నవగ్రహ సంబంధితమైన స్తోత్రాలు కానీ పఠించండి. అంతా శుభమే జరుగుతుంది. శుభం భూయాత్.